అండ్ ఇంకోటి రీసెంట్‌గా అప్పారావు గారి ఇన్సిడెంట్ మాకు ఒకటి తెలిసింది. అంటే కోవిడ్ ఉంది, కొంచెం ఆగండి, ఒక 5 మంత్స్ 3 మంత్స్ తర్వాత మేము చెప్తాము అని చెప్పేసి చెప్పకుండా జబర్దస్త్‌లో ఆపి లాస్ట్‌కి ఎన్ఓసి అడగగానే ఇచ్చేశారు. అదొకటి బాగా బాధ అనిపించింది అన్నారు. అలా అడగగానే ఇచ్చేస్తూ ఉంటారా? అంటే రీజన్ లేకుండా. అంటే ఇది మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆయన. ఓకే 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 నేను కూడా అందులోనే చూసినట్టున్నాను. బట్ ఆయన చెప్పారంటే అది నిజం. మాకైతే అంతకుముందు అగ్రిమెంట్స్ కానీ ఈ లేవు. మేము వెళ్ళిపోతానంటే మాకు అగ్రిమెంట్ ఉంది, మీరు వెళ్ళకూడదు అని మమ్మల్ని ఏమి అనలేదు. ఆల్మోస్ట్ మేము 75 ఎపిసోడ్స్, అంటే అప్పుడు కూడా మేము 25 ఎపిసోడ్ చేయడం, సినిమాలు షూట్ చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ వెళ్దాం అంటే 3-4 సార్లు మేము కూడా ఎంట్రీలు ఇచ్చిన వాళ్ళం జబర్దస్త్కి. అప్పుడు లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, వెళ్ళిపోమన్నారు అనే విషయం మీ దాంట్లో నాకు తెలుసు కాబట్టి ఆయనే చెప్పారు కాబట్టి అది నిజమేమో అయితే. అంటే అలా కూడా ఇస్తూ ఉంటారా రీజన్స్ లేకుండా అని చెప్పేసి? ఇప్పుడు రీజన్ లేకుండా అడగడం వల్ల ఇచ్చినట్టున్నారు కదా. అంటే పర్టికులర్గా ఇప్పుడు మేము వెళ్తాము లేకపోతే ఇంకో షో ఉంది అని అంటే 10 lakhs కట్టాలి అనే రూల్ ఉంటుంది కదా, మరి ఈయన ఎన్ఓసి అడిగినప్పుడు అలాంటి రూల్ అగ్రిమెంట్ అయిపోయి ఉండొచ్చు కదా. ఓకే, అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆయనతో అగ్రిమెంట్ పెట్టించుకోపోయి ఉండొచ్చు. ఓకే, చాలా ఉంటాయి అయితే. అంతే కదండి. ఎస్, సుధీర్ గారు, గెటప్ శ్రీను గారు, హైపర్ ఆది గారు, వీళ్ళ ముగ్గురితో మీకున్న ఎక్స్పీరియన్స్? సుధీర్ ఇస్ అనదర్ మదర్ బ్రదర్ అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ నేను రామ్ ప్రసాద్ని ఎంకరేజ్ చేశాను స్టార్టింగ్ నా స్కిట్లతో. వేణు గెటప్ సీన్ని సుధీర్ని ఎంకరేజ్ చేశాడు. అదిరేబి ఆదిని ఎంకరేజ్ చేశాడు. మీ ముగ్గురు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో మాతో ఎలా ఉండేవాళ్ళో చిన్న ఇప్పటికీ ఆ మర్యాదతోనే ఉంటారు. ఆల్మోస్ట్ మేము కూర్చుంటే ఓసారి సుధీర్ కింద కూర్చోడానికి కూడా మొహమాట పడ్డా, అంత మంచి వ్యక్తిత్వంలో. మేము వస్తామంటే ఇలా ఎందుకు లెగుస్తున్నారు ఇలా ఉంటుంది. అదే సేమ్ టైము మా మీద పంచులు వేసుకుంటూ మమ్మల్ని నవ్విస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు మారలేదండి. అంటే ఎవరైతే చూసారో దగ్గర నుంచి వాళ్ళకి తెలుస్తుంది, తోడైకి ఖచ్చితంగా తెలీదు. వాళ్ళు చాలా మంచి పిల్లలు, వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇలా వచ్చారు. ఆ గెటప్ సీన్ కానీ, గెటప్ సీను బుల్లితెర కమలాసన్ అంటుంటాం. ఒక్కోసారి చూస్తుంటే మనకే ఈర్ష పుట్టే అంత మంచిగా యాక్ట్ చేస్తుంటాడు. రామ్ ప్రసాద్ రైటింగ్ స్టైల్, పంచింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. సుధీర్లో ఉన్న ఒక చిన్న జెన్యూనిటీ, అమాయకత్వం మనకు బాగా వర్కౌట్ అవుతుంది. వాడు బేసిక్గా కూడా క్యారెక్టర్ అంతే, అలాగే ఉంటాడు. చాలామందికి అలా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడంటారు కానీ సుధీర్ చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ మదర్ ఒక ఫ్యామిలీలా ఉంటాం. నేను వాళ్ళ ఫాదర్ని బ్రో అని పిలుస్తుంటాను. మేము అంత ర్యాపో ఉంటుంది వాళ్ళ సిస్టర్తో కానీ, లేకపోతే వాళ్ళ మరదల రమ్య కానీ, తమ్ముడితో కానీ, అందరితో ఉంటుంది. అలాగే ఆది ఈజ్ అ జెన్యూన్ పర్సన్. అంటే మనసులో ఏది ఉంటుందో అలాగే మాట్లాడతారు తప్ప ఒకరిని ఏదో చేయాలని మాట్లాడు. కాకపోతే అతను పంచింగ్ స్టైలు జనాలు నవ్వించడం కోసం కొంచెం ఉండొచ్చు తప్ప అందరూ మీరు చెప్పిన వాళ్ళే కాకుండా మిగతా ఉన్న మా తోటి కళాకారులు అందరూ కూడా మంచివాళ్ళు. సందర్భాన్ని బట్టి తప్ప మిగతా ఎప్పుడు ఎవరికి ఏ కోపం రాదండి. అంతే.